కవిత వెనుక రేవంత్ రెడ్డి లేకపోతే కవితకైతే వచ్చేది ఏం లేదు, కవితకు ఒరిగేది ఏం లేదు. కవిత సింగిల్గా ఏం పోరాడి చేసేది ఏం లేదు. ఆమె 5-10 సీట్లు ఏమన్నా అడుక్కోనో లేకపోతే దీన్ని ముందడ పెట్టో ఆమె కేంద్రంలో ఏదైనా పదవి దక్కించుకునేందుకు ప్రయత్నం చేయాల్సింది తప్ప సింగిల్గా ఆమెకు లాభం వచ్చేది ఏం లేదు. ఆమె అమ్మతో పోల్చుకుంటుంది. అధికారంలో ఉన్నాడు అమ్మ ఎందుకు యాదికి రాలేదు? ఇవాళ నువ్వు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు తప్పులు ఎందుకు గుర్తు రాలేదు? కాళేశ్వరం అప్పుడు నీకు ఎందుకు గుర్తు రాలేదు? నువ్వు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీకి నువ్వు ఎట్లా కాగలిగినావు? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నీకు అన్ని విషయాలు ఎందుకు గుర్తు కాలేదు? ఇవాళ బీసీల ఎడల నువ్వేదైతే ముసలి కన్నీరు గారుతానవో అది నిజమే అయితే అధికారంలో 10 ఏళ్ళు మీ నాన్న ఉన్ననాడు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? జ్యోతిరావు పూలే విగ్రహం ఆనాడు ఎందుకు గుర్తు రాలేదు? ఇవాళ నీకు ఎందుకు గుర్తుకొస్తుంది? అందుకనే కవిత గారు 1-4 సార్లు ఆలోచించుకోవాలి. మనం 1 ఏళ్ళు చూపెడితే మిగతా 4 ఏళ్ళు మనం ముఖాన చూపెడతాయి. కాబట్టి మనం ఏదన్నా మాట్లాడితే నలుగురు మెచ్చేటట్టు ఉండాలి, మెచ్చుకునేటట్టు ఉండాలి, మాట్లాడే మాటకు వాల్యూ ఉండాలనుకుంటే నీతికి నిజాయితీకి మీరు చాలా దూరంగా జరిగిండ్రు. అవినీతికి ఆలవాలమైనటువంటి కుటుంబం అయింది అది. అందుకనే మీ మాట బయట చెల్లది. కానీ కొంత మీకు లీడర్షిప్ ఉన్న మాట నిజం. ఆ లీడర్షిప్ అక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళకి అక్కర రారు, కానీ సెకండ్ లీడర్ మీకు అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ సెకండ్ లీడర్షిప్ మీరు ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకొని సరి అయిన మీకు ముగింపు మంచిగా రావాలనుకుంటే మీరు ఆలోచించి ముందటికి వస్తే ముగింపు మంచిగా వస్తుంది. తెలంగాణ భౌతిక తెలంగాణ సామాజిక తెలంగాణ తీసుకొని రాలేదు. సామాజిక తెలంగాణ కావాలంటే ఇప్పుడు జాగృతి అధికారంలోకి వస్తే జాగృతి అధికారంలోకి వస్తే నేను అమ్మను. ఎవరు రామయ్య కాకపోతే కవితవ కావాలి, కవితవ కాకపోతే కేసీఆర్ కావాలి. ఈ ముగ్గురు అయితేనేనా సామాజిక తెలంగాణ అయ్యేది? సామాజిక తెలంగాణ కావాలనుకుంటే ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రి అయినాడు మాత్రమే సామాజిక తెలంగాణ అవుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో అయి తీరుతాడు. సొంత లాభాల కోసము తెలంగాణ పేరు వాడుకుంటా రాజకీయాలు చేస్తా ఉన్నారు. అసలైన ఉద్యమకారులేమో మౌనంగా ఉంటా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది తెలంగాణ? మౌనంగా ఏం ఉండలేరు, కానీ పాపం అనేక విధాల ఆర్థికంగా, రాజకీయంగా, శారీరకంగా బాగా చాలా మంది బలహీనులు అయిపోయారు. అందుకనే ఆ సోదరులందరూ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నా ఓటోళ్ళు ఇంకా మిగిలి ఉన్నాం కొంతమంది. ఆ మిగిలిన వాళ్ళకు మీరు చేయూతనివ్వండి అంటే మీ యొక్క స్పర్శ, ఆత్మీయ స్పర్శ చాలు. ఆ స్పర్శ మాకెంతో బలాన్ని ఇస్తుంది. మేము చివరిదనక పోరాడతాం. ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యేదనక కూడా నాలాంటి వాళ్ళం అందరం కూడా పోరాడి తప్పనిసరి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. అయి తీరేదనక మా పోరాటం ఆగదు. అంటే ఉద్యమకారులు ఎలక్షన్స్ ముందేమో వాళ్ళే గొప్పలు అవుతారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉద్యమకారులు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అది ఏ పార్టీ? అది ఇయ్యాల కాదు, తరతరాల నుంచి స్వాతంత్ర ఉద్యమం కాంచెలు కూడా ఇది జరుగుతున్న విషయమే. ఇది జరిగేదే. కానీ ఉద్యమకారుడు ఎవడైనా స్వలాభం కోసం ఎవడు ఉద్యమకారుడు పోరాడు. తన అనుకున్న సిద్ధాంతం కూర్చోవాలని అనుకుంటాడు తప్ప ఉద్యమకారుడు ఎవ్వడు కూడా స్వలాభం నాకేం వస్తుందని ఎవ్వడు అనుకోడు. అట్లా అనుకున్నోడు ఉరికంబాలకు ఉరి తీయబడరు. సుభాష్ చంద్రబోస్ ఇవాళ అనేక మంది కూడా ఉద్యమకారులు పొయ్యిల్లో స్వాతంత్రం వచ్చిన కాంచెలు మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులు అట్లే అయిండ్లు. ఇప్పుడు కూడా ఆ విధంగా అయితారు తప్ప ఉద్యమకారులు ఎన్నడూ స్వలాభాన్ని కోరరు. నేను కూడా కేసీఆర్తో పాటు జైలున్నా, కానీ నేను ఎక్కడున్నా? నేను రోడ్డు మీద ఉన్నా. కేసీఆర్ ఫామ్ హౌజులు ఉన్నా పలుకుబడి లేకుండా ఉన్నాడు. నేను రోడ్డు మీద ఉన్నా కూడా నా మాట నలుగురు వింటాను. నేను మీకేమి ఇచ్చినా మంచినీళ్ళు కూడా పోయలే. అయినా వచ్చి మీరందరూ అభిమానం కోసం నా యొక్క నా మాటను మీరు తీసుకొని 10 మందికి పంచి పెడతాను. అందుకనే ఉద్యమకారునికి ఉండే విలువ ఉద్యమకారునికే ఉంటుంది. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ రావాలని అనుకుంటున్నాం. ప్రత్యామ్నాయంగా వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎవరైతే అణచివేసిరో వాళ్ళే ప్రత్యామ్నాయంగా పార్టీగా వస్తారు. వాళ్ళను ప్రత్యామ్నాయం అని వాళ్ళు అనుకుంటాను తప్ప
ప్రత్యామ్నాయం వీళ్ళని ప్రజలు అనుకుంటలేరు. మరి ఎట్లా సార్, మరి ఎట్లా ఎట్లా రావాలి ప్రత్యామ్నాయ ఖచ్చితంగా బీజేపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి రేపు ఉద్యమ రూపాన్ని రూపొందిస్తాయి. ఈ 3 పార్టీల కలయికే రాజ్యం చేస్తుంది. అంటే టీఆర్ఎస్ కూడా కలుస్తున్నారు మరి TRS. ఖచ్చితంగా కలవకుంటే వాళ్ళ మనుగడ ఉండదు. కలవకుంటే మనుగడ ఉండదు. మీ మంత్రి చెప్తుంది కదా, కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాంటి ముచ్చట్లేదు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎదిగిన మనిషి, కానీ ఎంతైతే ఎదగాలనో అంత ఎదుగుతలేడని నా బాధ. ఎంతైతే ఎదగాలనో అంత ఎదుగుతలేడు అని నా బాధ. ఆయనే ముఖ్యమంత్రి అయితేంది. నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు కదా. స్థాయికి పోయినోడు ఎట్లయితే మలుగుతుంది తెలంగాణ అని అనుకోవాలి కదా. ఆ స్థాయి ఎట్లొస్తుందో ఆ స్థాయి ఇప్పుడు ప్రజామోదం కావాలి. ఇంకా స్థాయికి ఇంకా నువ్వు మంచిగా మెదిలితే నీకు ఇంకెంత మంచి జరుగును. నేను ఇట్లా మెదిలినా కూడా నేను మంత్రినైనా, నేను ఇట్లా మెదిలినా కూడా నేను పార్లమెంట్ మెంబర్నైనా, ఒక్కసారి కాదు 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేసి చచ్చుకుంటా వీళ్ళే నన్ను ఏదైనా చేస్తారు అనుకో పొరపాటు.